హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తయారు చేయబోయేది బీరకాయ కోడి కూర. తయారు చేసే విధానం: స్టవ్ అంటించేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం దీనికి నూనె ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు వేసేసుకుందాం. ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి 3 ఇలా కట్ చేసి వేసుకోండి. వీటిని దోరగా వేసుకుందాం. మనకు ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగ్గట్టు కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. కొంచెం ఇప్పుడు పసుపు. నేను 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కోసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి నీట్గా. చూసారా, 1/2 కేజీ బీరకాయ, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ కూడా వేసేసుకున్నాం. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. వేసేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. మీకు బీరకాయ ఫ్లేవర్ ఎక్కువ ఇద్దేమని అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్, ఏమీ అవ్వదు. ఇలా చిన్న మంట మీద కొంచెం సేపు మగ్గనిద్దాం, మూత పెట్టేసేసి. చూసారా, మనకి బీరకాయల నుంచి వచ్చిన వాటర్ చికెన్లో నుంచి వచ్చినవే సరిపోతుంది మనకి. మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకు, పది నిమిషాల తర్వాత చికెన్ ఎలా ఉడికిందో చూసుకున్నాం మనం. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసేసే ఎలా ఉందో. చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర, ఇది పొడి మసాలా, చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ లైట్గా వేపుకొని మిక్సీ పట్టుకున్న పొడి మసాలా ఇది 1 అర స్పూను వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని జస్ట్ 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకొని ఆపేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా యమ్మీగా ఉండే బీరకాయ కోడి కూర రెడీ అయిపోయింది మనకి. మళ్ళీ రెడీ అయినాక కూడా మీకు నేను చూపిస్తాను ఒకసారి ఎలా ఉండేది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం. ఇంకా మసాలాలు వేసాం కదా. 10 నిమిషాలు అయ్యాక చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా మొత్తం ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేసింది. బీరకాయ కూడా ఎక్కడ ఏమి కనిపించట్లేదు మనకు. చూసారా, ఎంతో గ్రేవీతోటి బీరకాయ కోడి కూర రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కోడి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.